వివేక కేసులో ఆశించిన ట్విస్టులు రానటువంటి నేపథ్యంలో ప్రభుత్వమే సునీత కోరుకున్న ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గమాని షేక్ దస్తగిని కడప కేంద్ర కారాగారంలో బెదిరించిన ఘటన మీద లోతైన విచారణ కోసం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. వైఎస్ఆర్ కడప జిల్లా డిఎంహెచ్ఓ కె నాగరాజు, విజయవాడ జిల్లా జైలు సూపరింట్ మహమ్మద్ ఇర్ఫాన్, కడప ఆర్డీఓ జాన్ నిర్వీని సభ్యులుగా నియమించింది. వివేక హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్యరెడ్డి వైద్య శిబిరం ముసుగులో 2023 నవంబర్ 25న కడప కేంద్ర కారాగారంలోకి వెళ్లి దస్తగిని బెదిరించారనేది ప్రధాన అభియోగం. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ దీని మీద సమగ్ర విచారణ జరిపి కొన్ని నెలల కిందట ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించారు. చైతన్యరెడ్డి జైల్లోకి ప్రవేశించేందుకు అప్పుడు కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ఐనాస్ ప్రకాష్, డిప్యూటీ సూపరింటెండెంట్ కె జవహర్ బాబు, డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ జి పుష్పలత బాధ్యులను తేల్చారు. అయితే వ్యవహారంలో వైద్యారోగ్య శాఖ, పోలీస్ శాఖలకు చెందిన మరికొంతమంది ప్రమేయం కూడా ఉన్నట్టు హోంశాఖ గుర్తించి ఈ నేపథ్యంలో అప్పట్లో కడప కేంద్ర కారాగారంలో జరిగిన ఘటనపై మరింత లోతైన విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివేక హత్య కేసులో అప్రూవర్గా మారి మా రాజకీయ జీవితాన్ని నాశనం చేశాను. ఇవాళ మా నాన్న వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళారు. నువ్వు మా మాట వెంటే బాగుపడతావు, లేకుంటే జైల్లోనే చేస్తావు. సిబిఎస్పీ రామ్సింగ్ నేను కొట్టి అప్రూవర్గా మార్చాడు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పేర్లు చెప్పించాడని అంటూ దస్తగిరి బెదిరించారనేది చైతన్యరెడ్డి మీద అభియోగంగా ఉంది. ఇది వీళ్ళు పెట్టినటువంటిది. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ వాటిని చూస్తే అసలు కలిసాడా లేదా అన్నటువంటిది తెలుస్తుంది, ఏం జరిగింది అన్నటువంటిది. ఓవరాల్గా రివర్స్ కేసు అనమాట ఇది.